ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక నిన్న మధ్యాహ్నము 1 గంటకు జూన్ 24 మధ్యాహ్నము 1 గంటకు ఈ రోజుకి సంబంధించి 8,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, అలాగే 2,000 శ్రీవారి నడకమార్గం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేశారండి. అయితే కేవలం గంట వ్యవధిలోనే ఈ 8,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయిపోయాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల కల్లా ఈ 10,000 సర్వదర్శనం టోకెన్లు అయిపోయాయి. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అయిపోయాయి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు మీకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇస్తున్నారు. ఇక నిన్న జూన్ 24వ తారీఖున 70,139 మంది దర్శనం చేసుకున్నారు. 34,940 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 4,63,00,000 స్వామివారి హుండీ కానుకలు, 4,20,000 మంది లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారు. 2,05,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 2,561 మంది మెడికల్ ట్రీట్మెంట్ అయితే పొందడం జరిగిందండి. దయచేసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోగలరు. ప్రస్తుతం అయితే రద్దీ అనేది సాధారణంగా ఉంది. ప్రస్తుతానికైతే కంపార్ట్మెంట్లో భక్తులైతే 31 కంపార్ట్మెంట్లో ఈరోజు జూను 25వ తారీఖున వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ తీసుకున్న వారికి ఈరోజు దర్శనము 4 నుంచి 7 గంటలు పట్టొచ్చు. అలాగే 300, 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి దర్శనము 3 నుంచి 4 గంటలు పట్టొచ్చు. అలాగే ఎటువంటి దర్శనం టికెట్ లేని వాళ్ళకు 8 నుంచి 10 గంటల్లో మీ దర్శనం పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదల చేస్తున్నారు. దయచేసి బుక్ చేసుకోండి. మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ కోటా రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి బుకింగ్ రూల్స్ తెలియకపోతే ఒక్కసారి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.